వైద్యులు డాక్టర్ సమరంగా రచించిన సైన్స్ సెన్స్ పుస్తకం ద్వారా అనేక రకాలైన అపోహలు మూఢనమ్మకాలపై విజ్ఞాన అవగాహనను తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు పచ్చకామెర్లు పథ్యం అనే అంశం గురించి తెలుసుకుందాం. పచ్చకామెర్లు వచ్చినప్పుడు పథ్యం పేరిట మజ్జిగ అన్నం తింటూ ఉంటారు. 2 కళ్ళలో పసరు పిండించుకుంటూ ఉంటారు. ఇటువంటి చేయడం ఎంతవరకు మంచిది? ఇలా చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఎటువంటి ప్రయోజనము లేదు. ఇటువంటి నాటు వైద్యాల వల్ల ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. అదెలా అంటే 2 కళ్ళల్లో పసరు పిండించుకోవడంతో కామెర్లు పోవడం అటుంచి 2 కళ్ళు చింత నిప్పుల్లా తయారవుతాయి. కళ్ళు తెరిచి చూడాలంటే మంట. పోనీలే కళ్ళు మూసుకుని పడుకుందామనుకుంటే కళ్ళలో అమితమైన బాధ కలుగుతాయి. కొండ నాలుకకు మందు వేస్తే అసలు నాలిక ఊడినట్లుగా కామెర్లు పోవడం అటుంచి 2 కళ్ళలో పుళ్ళు ఏర్పడి చూపు పోయేటంత పనవుతుంది. దీనికి తోడు కేవలం మజ్జిగన్నమే తినడంతో లివర్ మరింత దెబ్బతిని అపస్మారక స్థితి ఏర్పడి మనిషి ఆరోగ్య పరిస్థితే గల్లంతు అవుతుంది. పచ్చకామెర్లు వస్తే కళ్ళలో పసరు పిండించుకుంటే తగ్గిపోతుందని చాలామంది నమ్ముతారు. మరికొందరైతే పచ్చకామెర్లు వచ్చినప్పుడు నెత్తి మీద పసరు పిండించుకుంటారు లేదా ముక్కుల్లో పసరు పిండించుకుంటారు. ఇంకొందరు మణికట్టు మీద మడమ దగ్గర గుండ్రంగా కాల్పించుకుంటారు. అసలు పచ్చకామెర్లు ఎందుకు వస్తాయి? పసరు పిండించుకోవడం వల్ల ఏం లాభం అనేది తెలుసుకోవాలి. పచ్చకామెర్లకి వైద్యం పేరిట కళ్ళలో కానీ నెత్తి మీద కానీ ముక్కులో కానీ పసరు పిండించుకోవడం వట్టి మూర్ఖత్వం. కొందరు కళ్ళలో కలికంలాగా పెట్టుకుంటారు. ఇలాంటి పనులన్నీ అర్ధరహితమే. వీటి వల్ల ఏ విధమైన లాభము ఉండదు. పచ్చకామెర్లు అనేవి ముఖ్యంగా లివర్ వ్యాధిగ్రస్తం అవడం వల్ల వస్తుంది. పచ్చకామెర్లు లివర్కి క్యాన్సర్ రావడం వల్ల కూడా వస్తాయి. మరికొందరిలో కొన్ని వ్యాధుల వల్ల కానీ మందుల వల్ల కానీ రక్త కణాలు అపరిమితంగా పగిలిపోయి కూడా పచ్చకామెర్లు వస్తాయి. పసరుతిత్తికి సంబంధించిన మార్గంలో రాళ్ల లాంటివి తయారై పచ్చకామెర్లు రావచ్చు. ఇలాంటి కారణాల వల్ల లివర్ దెబ్బతినవచ్చు. కామెర్లు వచ్చినప్పుడు కళ్ళల్లో కనబడే పచ్చదనం కేవలం కళ్ళ వరకే పరిమితం కాదు. ఇలాంటి పచ్చదనం ఒంటి లోపల అంతటా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు ఒళ్ళంతా నిమ్మపండు రంగులోకి మారిపోతుంది. దురదలు అనిపిస్తాయి. అయితే కామెర్లు ఏమాత్రం ఉన్నా కళ్ళు పైకి కనిపించేవి కనుక పచ్చదనం స్పష్టంగా కళ్ళలో కనపడుతుంది. అంతేకాని ఈ వ్యాధి కళ్ళకి సంబంధించినది కాదు. కళ్ళల్లో పిండించుకునే పసర్లకి పెట్టించుకునే కలికాలకి తగ్గేది కాదు. వ్యాధి కారణం బట్టి చికిత్స చేయవలసి ఉంటుంది. అంతేకాని పచ్చకామెర్లు వస్తే మజ్జిగ తినడం సరైనది కాదు. రోజుల తరబడి మజ్జిగ అన్నం తినలేక కడుపు మాడుతూ ఉంటుంది. అయినా పథ్యం చేయకపోతే నష్టం జరుగుతుందేమోనని భయపడి అలాగే తింటూ ఉంటారు. కానీ విచిత్రం ఏమిటంటే పథ్యం అంటూ కామెర్లు వచ్చినప్పుడు రోజుల తరబడి మజ్జిగ అన్నం ఒక్కటే తినడం ఎంతో హానికరం. ఇటువంటి పథ్యం అర్థం లేనిది. సాధారణంగా వచ్చే పచ్చకామెర్లు ఒక రకమైన వైరస్ వ్యాధి వల్ల లివర్ రోగగ్రస్తమై వస్తాయి. ఈ విధంగా కామెర్లు రావడానికి ముందు ఆకలి లేకపోవడం, కడుపులో వికారం, కొద్దిపాటిగా జ్వరం, కొందరిలో వాంతులు కావడం, నీరసం ఉంటాయి. ఇటువంటి వ్యాధి లక్షణాలతో పచ్చకామెర్లని వైరస్ హెపటైటిస్ లేదా ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ అని అంటారు. ఈ వ్యాధి లక్షణాలు కనబడగానే మనిషి తిరగకుండా పూర్తిగా 1-2 వారాలు విశ్రాంతి తీసుకోవాలి. వికారం వాంతులు తగ్గే వరకు గ్లూకోజ్, పళ్ళరసం వంటి వాటిని తీసుకోవాలి. 2-3 రోజుల్లో చాలా వరకు ఉపశాంతి కలుగుతుంది. జ్వరం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఆకలి కలగడం ప్రారంభం అవుతుంది. ఆకలి ప్రారంభం అవడంతో రోగి తన నోటికి హితవుగా అనిపించే ఆహారాన్ని ఏదైనా తీసుకోవచ్చు. మామూలుగా తినాలని కోరిక కలగగానే తమ ఆహారంలో మాంసకృతులు ఎక్కువగా తీసుకోవాలి. అన్ని రకాల కాయగూరలు, పప్పులు తీసుకోవాలి.
సాధారణంగా వికారం జ్వరం తగ్గిపోయినా 4-5 రోజుల్లో మంచి ఆకలి ప్రారంభం అవుతుంది. కళ్ళు బాగా పచ్చగా ఉన్నా, మూత్రం పసుపు పచ్చగా ఉన్నప్పటికీ ఆహారంలో అన్నీ తీసుకోవచ్చు. కామెర్ల రోగికి ఆకలి అవడంతో ఆహారంలో ఎక్కువ మాంసకృతులు ఇచ్చినట్లయితే అతి త్వరగా కోలుకోవడం జరుగుతుంది. మాంసకృతులు లేకుండా కేవలం పిండి పదార్థమే ఇచ్చినట్లయితే రోగి కోలుకోకపోవడం అటుంచి అపస్మారక స్థితి ఏర్పడుతుందని ఆహారంలో మాంసకృతులతో పాటు కొవ్వు పదార్థాలు కూడా ఇవ్వాలి. కొవ్వు పదార్థం ఎక్కువ ఇవ్వడంతో రోగికి ఎక్కువ క్యాలరీలు అంది శక్తివంతంగా తయారవడం, వ్యాధి వల్ల కోల్పోయిన బరువును త్వరగా తిరిగి పొందడం జరుగుతుంది. కామెర్లు వచ్చిన రోగికి 300 గ్రాముల పిండి పదార్థం ఇస్తే 100 గ్రాముల మాంసకృతులు ఇవ్వాలి. ఆహారంలో మాంసకృతులు, కొవ్వు పదార్థాలు అంటే పప్పులు, పాలు, కూరగాయలు, మాంసం, నెయ్యి, నూనె అన్నీ ఇవ్వాలి. ఇలాంటి ఆహారం ఇచ్చినప్పుడే లివర్ త్వరగా కోలుకోవడం, వ్యాధి తగ్గడం జరుగుతుంది. ఈరోజు మనం కామెర్ల విషయంలో పథ్యం అనేది ఎందుకు పాటించకూడదో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.